మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా మంది లాంగ్ పెట్టుకుందామని కొంత పెట్టుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఇది కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. దీని నుంచి ఇంకోటి మార్చుకుందాం అనుకున్నోళ్ళకి చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే సెక్టార్ సిక్లికల్స్ ఉంటాయి కొన్ని. ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క భూమిలో, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పీరియడ్‌లో కొన్ని పెరుగుతాయి. అవే మళ్ళీ పెరగాలని లేదు. మళ్ళీ ఇంక వేరే సెక్టార్ ఉంటాయి సిక్లికల్ కాబట్టి. అట్లా ఎక్కువ ఎందుకంటే లాంగ్ టర్మ్ ఎస్ఐపి పెట్టుకొని దాన్ని మార్చాల్సిన పని లేదు. మార్కెట్ ఎంత పడితే అంత యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇది అవుట్పుట్ రావట్లేదు దీనిలోంచి, ఈ సెక్టర్ పెద్ద మూవ్మెంట్ లేదు కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ ఎక్కువ వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకోటి చూద్దాం అది బాగుంది అని చెప్పి దాంట్లోకి వెళ్తే అంత వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే చేంజ్ చేసిన వాళ్ళకి 15.5% వచ్చింది, బట్ కంటిన్యూ చేసిన వాళ్ళకి 18% ఏవో వచ్చింది. పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. అక్కడ బాగా చేశాడు, ఇక ముందు కూడా అట్లానే ఉంటుందని ఏం లేదు. వాళ్ళు ఆ టైంకి పెరిగే సెక్టర్లు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ దాంట్లో ఉండాలి, అప్పుడు వస్తాయి. అందుకని ఏదైనా మంచి సెక్టర్ సెలెక్ట్ చేసుకునే ముందు అన్ని క్షుణ్ణంగా చూసుకొని అది గ్రోత్ వస్తుందా లేదా అలాంటి వాటిలో చూసుకొని పెట్టుకుంటే 100% కన్సిస్టెంట్గా దాంట్లో ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ సమ్ ఆఫ్ ద ఇప్పుడు వచ్చే కొత్తవి కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. మేబీ లాంగ్ పెట్టుకుంటే 20% అబోవ్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. జనరల్గా 14 to 18% తీసుకోవచ్చు. సో మిడ్ అలా చేంజ్ చేస్తే 15.5 వచ్చింది, లాంగ్ పెట్టుకుంటే 18 వచ్చింది. ఇది రికార్డ్. ఇది స్మాల్ క్యాప్ 15.1, లాంగ్ 16%. అట్లా యావరేజ్ ఒక్కొక్క 5 yearsలో బాగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా పెరిగినాయి. లాస్ట్ 15 years చూసుకుంటే అంత రాదు కదా, యావరేజ్ తగ్గిపోద్ది 16%. అట్లా ఏదైనా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లాంగ్ టర్మ్ హారిజన్ చేసుకున్నప్పుడు మధ్యలో షిఫ్ట్ చేయాల్సిన పని లేదు ఎస్ఐపిలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.